ఈ బీరకాయ ఆవపొడి పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. బీరకాయ, కారం, వెల్లుల్లి, మెంతి పొడి, ఆవపొడి, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ బీరకాయలు తీసుకుందామండి. ఇవి చిన్న చిన్న కట్ చేసుకోవాలి, పొట్టు తీసి చిన్న చిన్న కట్ చేసుకోవాలి. మామూలుగా బీరకాయ కూర అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆవపొడితో కలిపి పచ్చడిలా పెట్టుకోవడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు ఐడియా లేదు అసలు. సో ఎలా ఉంటుంది టేస్ట్ ఇంతకీ ఇది? ఇది స్పైసీ ఉంటదండి కొంచెం. అండ్ ఈ రెసిపీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు మీరు? మా మమ్మీ నేర్పించారా? దగ్గర నుంచి. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఏం వేద్దాం? నెక్స్ట్ ఆవపొడి వేసుకుందాం. కొంచెం వేసుకుందాం ఆవపొడి. ఎక్కువ వేసుకుంటే చేదు ఉంటది కాబట్టి కొంచెం లైట్ ఇంత సరిపోతుంది. సో మీ అమ్మగారి దగ్గర నుంచి ఇలా ఏమేమి వెజిటబుల్స్ తో పచ్చడి పెట్టుకోవడం ఏమేమి నేర్చుకున్నారు? బీరకాయ, సోరకాయ, ఇవి ఎక్కువ. ఇది మెంతి పొడి అండి, మెంతి కొంచెం వేసుకుందాం. నెక్స్ట్ కారం. ఓకే అండి, పచ్చడి పెట్టుకున్న తర్వాత ఎంతవరకు నిల్వ ఉంటుందండి ఇది? 2-3 డేస్ ఉంటుందండి. 2-3 డేస్ ఒక 2-3 డేస్ లో కంప్లీట్ చేయాలి. క్వాంటిటీ తక్కువలో చేసుకుంటే బెటర్. తక్కువ చేసుకుంటే బెటర్. కొంచెం కారం. ఓకే, నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నామండి. ఒకసారి కలుపుకుందాం. సో పచ్చళ్ళలో మీ ఫేవరెట్ పచ్చడి ఏంటి? ఇది వినాయక చవితికి స్పెషల్ అండి మా సైడ్. కంపల్సరీ వినాయక చవితికి కంపల్సరీ చేస్తారు. ఇది బీరకాయ. అండ్ ఎక్కువ గోంగూర, కొత్తిమీర పచ్చడి ఇవన్నీ చేసుకుంటాం ఎక్కువ. అండ్ అలాగే స్టార్టింగ్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మీరు కరీంనగర్ నుంచి వచ్చారు కదా, సో ఇంతకీ మీ ఊళ్ళో డెఫినెట్ గా తెలంగాణ అథెంటిక్ వంటలు అయితే బాగా చేసుకుంటారని అర్థమైంది. మోస్ట్లీ కరీంనగర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి ఫుడ్ విషయంలో? ఫుడ్ విషయంలో అయితే మెయిన్ అదే అండి, సర్వపిండి బాగా ఫేమస్. చాలా మంది చేసుకుంటారు సర్వపిండి. ఎక్కువ టిఫిన్స్ ఎక్కువ చేసుకుంటాం మేము. సో అలాగే కరీంనగర్ ఇప్పటివరకు ఎవరు రాలేదు అంటే అక్కడికి వచ్చిన తర్వాత విజిటింగ్ ఏమైనా సైట్ సీయింగ్ ప్లేస్ ఏమైనా ఫేమస్ టెంపుల్స్ అలా ఏమైనా ఉన్నాయా? ఫేమస్ అంటే శివాలయం, పాత బజార్ శివాలయం అని చాలా ఫేమస్. అది ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది. సో అది చాలా ఫేమస్. వెళ్తామండి, కంపల్సరీ వెళ్తాం ఇంటికి వెళ్ళాం. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, ఈ పక్క పెట్టుకున్నామని నెక్స్ట్ పోపు పెట్టుకున్నాం. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆవాలు. ఓకే, వీకెండ్ వచ్చిందంటే మీ ఇంట్లో రకరకాల వంటలు అయితే ఉంటాయండి, చెప్పారు ఆల్రెడీ. వెజ్ బిర్యానీ, ఆరెల్స్ డిఫరెంట్ ఐటమ్స్ స్వీట్స్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆల్సో బయటకు వెళ్ళడం, ఆరెల్స్ అంటే సాటర్డే సండే వచ్చిందంటే మెయిన్ గా యాజ్ అ కపుల్ మీరు ఇద్దరు చేసేది ఏంటి? టెంపుల్స్ కి ఎక్కువ వెళ్తాం. టెంపుల్స్ కి చాలా ప్రిఫర్ చేస్తాం. భక్తుల ఇద్దరు మంచి భక్తి. నైస్. ఏ దేవుని కొలుస్తారు ఎక్కువ? ఎక్కువ సాయిబాబా. చాలా అంటే చాలా. నైస్. ఆవాలు వేయడానికి జీలకర్ర వేద్దాం. నెక్స్ట్ కరివేపాకు. వెల్లుల్లి కొంచెం దంచుకుందామండి, దంచుకుందాం. వెల్లుల్లి వేద్దామండి, దంచుకున్న వెల్లుల్లి. రెడీగా పోపు ఆఫ్ చేద్దామా స్టవ్? చేద్దాం. బీరకాయ దాంట్లో వేసుకుందాం. సో రెడీ అయిపోయిందా బీరకాయ ఆవపొడి పచ్చడి? కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఓకే, బీరకాయ ఆవపొడి పచ్చడి రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. షూర్ అండి. సో
సో చూస్తున్నారు కదండి, బీరకాయ ఆవపొడి పచ్చడి రెడీ అయిపోయింది. అండ్ అది కూడా చాలా ఈజీ రెసిపీ, ఇన్ఫాక్ట్ చాలా క్విక్ రెసిపీ కూడా. సో ఇంట్లో మనకి ఎక్కువగా టైం లేదు, బట్ ఏదైనా మంచిగా స్పైసీగా తినాలనిపిస్తుంది, మనకి క్రేవింగ్స్ వచ్చినప్పుడు మంచిగా చక్కగా ఇలా పచ్చడి తయారు చేసుకొని, ఆరెంజ్ రైస్ అండ్ కొంచెం పప్పుచారు అండ్ ఒక మంచి సైడ్ డిష్ లాగా ఈజీగా క్విక్ గా అయిపోయే రెసిపీ అండి. అండ్ బీరకాయ లవర్స్ అందరికీ కూడా మంచి కొత్త రెసిపీ. సో నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో, మీరైతే ఒకసారి తయారీ చూసేసేయండి. బీరకాయ ఆవపొడి పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, కారం, వెల్లుల్లి, ఉప్పు, ఆవాలు, మెంతిపొడి, ఆవపొడి, కరివేపాకు, జీలకర్ర. బీరకాయ ఆవపొడి పచ్చడి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బీరకాయ ముక్కలు, ఆవపొడి, మెంతిపొడి, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసి కాసేపు ఉడికించుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బీరకాయ ఆవపొడి పచ్చడి రెడీ.